ప్రిజం పబ్ దగ్గర పోలీసులపైన కాల్పులు జరిపి గజదొంగ బత్తుల ప్రభాకర్ దొరికిపోయాడు. ఒకవేళ ప్రభాకర్ పట్టుబడకుండా ఉంటే ఏం జరిగేది? జీవితంలో అనేక లక్ష్యాలు పెట్టుకున్న ప్రభాకర్ ఏం చేయాలనుకున్నాడు? పెద్ద ఎత్తున దొంగతనాలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడా? ఒకవేళ చేసుకుంటే అతడు ఏ ప్రదేశాలను టార్గెట్ చేశాడు? అసలేం చేయాలనుకున్నాడు? అతడి తర్వాతి టార్గెట్ ఏంటి? లెట్స్ వాచ్. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు చిక్కిన బత్తుల ప్రభాకర్కు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నాని నటించిన సరిపోదా శనివారం సినిమా గుర్తుందా? అందులో హీరో కేవలం తన కోపాన్ని శనివారం రోజు మాత్రమే ప్రదర్శిస్తాడు. మిగతా రోజుల్లో ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. బత్తుల ప్రభాకర్ది కూడా అదే వైఖరి. వారానికి ఒక్కరోజే దొంగతనం చేస్తాడతను. సోమ, మంగళ, బుధవారాల్లో రెక్కీ చేసి గురువారం దొంగతనం చేస్తుంటాడు. గురువారం రాత్రి చోరీ చేసి ఫ్లాట్కి చేరుకుంటారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఎంజాయ్ చేస్తాడు. శుక్ర, శని, ఆదివారాలు పబ్బుల్లోనే గడుపుతుంటాడు. కనీసం 10 లక్షలు దొరుకుతాయి అనుకుంటేనే దొంగతనం చేసేందుకు వెళ్తాడు. ప్రభాకర్ కేవలం నగదు దొంగతనాలే చేస్తుంటాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా కాలేజీలు, విద్యా సంస్థల్లో మాత్రమే చోరీలకు పాల్పడతాడు. మొత్తం మీద 3 కోట్ల రూపాయలు దోచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభాకర్ తన తర్వాతి టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులపై కన్నేశాడు. హైదరాబాద్లోని 2 కార్పొరేట్ ఆసుపత్రుల్లో చోరీ చేసేందుకు స్కెచ్ రెడీ చేశాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 23 ఇంజనీరింగ్ కాలేజీలను దోచుకున్నాడు బత్తుల ప్రభాకర్. అక్కడ డబ్బులు తక్కువగా దొరుకుతున్నాయని గుర్తించాడు. అందుకే తన టార్గెట్ ని మార్చుకున్నాడు. ఒక పెద్ద సెక్టార్ ని టార్గెట్ చేశాడు. హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులను దోచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు సంబంధించి ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడు. 2 కార్పొరేట్ హాస్పిటల్ కు సంబంధించిన స్కెచ్లు ప్రభాకర్ దగ్గర లభ్యమయ్యాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో చోరీ చేస్తే భారీగా డబ్బు దొరుకుతుందని భావించాడు. ఇక దోపిడీకి తెగబడ్డమే తరువాయి అనుకుంటున్న సమయంలో పోలీసులకు దొరికిపోయాడు బత్తుల ప్రభాకర్. ఎలాగైనా 3 కోట్ల రూపాయలు దోచుకోవడం, 100 మంది అమ్మాయిలతో జల్సా చేయటం ప్రభాకర్ జీవిత లక్ష్యాలు. వీటిని నెరవేర్చుకునేందుకు పెద్ద సెటప్ కూడా పెట్టుకున్నాడు. గచ్చిబౌలిలో నెలకు 50,000 అద్దె చెల్లిస్తూ ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నాడు ప్రభాకర్. ఆ ఫ్లాట్ లోని ఓ గదిని డెన్ గా మార్చేశాడు. ధూమ్ సినిమా రేంజ్ లో తన గదిలో పెద్ద సెటప్ చేసుకున్నాడు. ఆ గదిలోని గోడకి తన తదుపరి లక్ష్యాలు నెరవేర్చుకునే మార్గాలకు సంబంధించిన ఫోటోలతో కూడిన మ్యాప్లను ఏర్పాటు చేసుకున్నాడు. టార్గెట్ చేసిన చోటుకు ఎలా వెళ్లాలి, ఎలా చోరీ చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ పోలీసులకు చిక్కితే ఏం చెయ్యాలి, అక్కడి సిబ్బందికి దొరికితే ఎలా వ్యవహరించాలి, ఇలా ప్రతిదీ కూడా పేపర్ మీద రాసుకుని స్కెచ్ వేసుకుంటాడు. వంట చేసి పెట్టేందుకు ఓ వంట మనిషిని కూడా పెట్టుకున్న ప్రభాకర్ కొత్త వాళ్లను ఫ్లాట్లోకి రానివ్వడు. ఊళ్ళో తనకు చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారాలున్నాయని చెప్పుకునే ప్రభాకర్ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు వేసుకు తిరుగుతూ ఇంపోర్టెడ్ మద్యం తాగుతూ ఉండేవాడు. స్నేహితుల పేరిట కొనుగోలు చేసిన స్కోడా కార్లో తిరిగేవాడు. డబ్బు అవసరమైన ఆన్లైన్ లావాదేవీలు చెయ్యాలన్నా పబ్బుల్లో పరిచయమైన స్నేహితుల బ్యాంకు ఖాతాలు వాడేవాడు. 2 సార్లు బీహార్ వెళ్లి 2 తుపాకులు తెచ్చుకున్న ప్రభాకర్ ఓఆర్ఆర్ సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి తుపాకీ పేల్చడం సొంతంగా నేర్చుకున్నాడు. ప్రభాకర్ సెల్ ఫోన్ వాడతాడు, కానీ అందులో సిమ్ కార్డు ఉండదు. రెక్కీకి వెళ్లినప్పుడు ఫోటోలు తీసేందుకే ఫోన్ వాడతాడు. చీకటి గదుల్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్ ను ఉపయోగిస్తాడు. జల్సా రాయుడైన ప్రభాకర్ డబ్బు ఎరగా వేసి నచ్చిన అమ్మాయిని తన ఫ్లాట్ కు తీసుకెళ్లి ఎంజాయ్ చేసేవాడు. ఇలా 100 మంది యువతులతో గడపాలనేది ప్రభాకర్ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 60 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసినట్టు పోలీసులకు చెప్పాడు ప్రభాకర్. అందులో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్పాడు. ఏపీకి చెందిన ఓ అమ్మాయి వారానికోసారి ప్రభాకర్ ఫ్లాట్ కు వచ్చి వెళ్లేదని, ప్రతిసారి డబ్బులు తీసుకెళ్లేదని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ ను కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. అందుకోసం కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణలో బత్తుల ప్రభాకర్ మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.